అమ్మా ఈరోజు డేట్ ఎంత తెలుసా? చూడలేదు. 18 అమ్మా. 18 అయితే ఏమి? ఈరోజు మా ఇంట్లో ఓపెనింగ్. ఓ ఈరోజే కదా 18 ఇంట్లో ఓపెనింగ్ అయింది. అప్పుడే సంవత్సరం అయిపోయి చూడు మన ఇంట్లో ఓపెనింగ్ అయ్యే. నేను మర్చిపోయినాను చూడు, అసలు గుర్తులేదు నాకు ఈరోజు 18 ఇంట్లో ఓపెనింగ్ అనేది. డేట్ చూస్తా అంటే గుర్తుంటుంది. ఎట్లా గుర్తుంటుంది చెప్పు. స్వీట్ కావాలి నీకు? ఇంకేమైనా తింటుందా స్వీట్? మనం కదా తినేది. సెలబ్రేట్ చేసుకుందామా? 1 ఇయర్ కంప్లీట్ అయింది ఇంట్లో మనం ఇంట్లోకి వచ్చి అని చెప్పి కంప్లీట్ చేస్తున్నాం కదా. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా ఇంట్లో హ్యాపీగా. సరే స్వీట్ చేద్దాం. ఏం చేయాలి చెప్పు? గులాబ్ జామా ఈ టైంలో పద్దనన్నా చెప్పినావా తెప్పించి చేస్తా అంటే? పాయసం చేస్తున్నా చేద్దాం. హలో అండి, అందరికీ వెల్కమ్ టు చందు 7. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ చందుని. ఈ వీడియో మొన్న 18 రోజు అండి, 18వ తారీఖు ఆదివారము. ఆ రోజుకి మా ఇంట్లో ఓపెనింగ్ అయ్యి 1 ఇయర్ అయిందండి. అస్సలు నమ్మలేకుండా ఉన్నాను నేను. అప్పుడే మేము ఇంట్లో ఓపెనింగ్ చేసి 1 ఇయర్ అయిందా అని అస్సలు నేను మర్చిపోయినానండి. 18 అనే డేటే మర్చిపోయినాను. మా బబ్బులు అయితే గుర్తు చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో చూసినారు కదా. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. నేనైతే ఇప్పటికీ కళ అంటున్నాననే అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళగున్న జరగంది ఒకేసారి జరిగితే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఈ ఇండ్లు కట్టి ఓపెనింగ్ చేసినప్పుడు మా ఇండ్లు నా పరిస్థితి కూడా అదేనండి. ఇప్పటికీ అలాగే అనిపిస్తూ ఉంటుంది. మేము ఇలాంటి ఒక ఇల్లు కట్టినామా, ఇంట్లో ఉన్నామా, అప్పుడే సంవత్సరం అయిందా అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా తమ్ముడు, మా మరదలు, మా అమ్మ, నాన్న, ఆడపడుచులు అందరూ వచ్చారండి ఇంట్లో ఓపెనింగ్కి. అందరూ ఘనంగా, సంతోషంగా, ఆనందంగా అయితే ఇంట్లో ఓపెనింగ్ చేశాము. పూజలు అయితే ఏం ఘనంగా పెట్టుకోలేదండి. మామూలుగా నవగ్రహాలు, లక్ష్మీ గణపతి పూజ అయితే చేసాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఒడివిం పెట్టరు నాకు. ఇంకా ఆ రోజు నైట్కి మా పిల్లలది ఒక చిన్న ఓనిల్ ఫంక్షన్ అయితే చేసినామండి, మా పాప వాళ్ళది. ఆ క్లిప్స్ కూడా, కానీ ఫొటోస్ మాత్రం ఏవీ క్లియారిటీగా లేవండి. ఎందుకంటే ఫోన్ అప్పుడు నా చేతిలో లేదు. పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇలా తీసినారు. ఇంకేం చేస్తాం, ఉండేది అవే చిన్న మెమొరీ, అవే మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే కూడా అస్సలు నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ 1 ఇయర్ అయిందంటే అసలు కల్లోనే ఉన్నానా, మెలకుగా ఉన్నానా అనేది కూడా అర్థం కాదు. ఎవరికైనా సొంత ఇల్లు అంటే అంతే కదండి. ఎవరి లైఫ్లో అయినా ఒక గోల్ అంటే అది సొంత ఇల్లు అనే చెప్తాను. ఇప్పుడు వాళ్ళందరూ ఫారిన్లు గీరిన్లు అంటారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంటే అంతే చాలా అనుకుంటాం కదా. నా సిచ్యువేషన్ కూడా అదే అండి. కల్లో కూడా కట్టిస్తామనుకోలేదు, కానీ ఆ దేవుడి దయ ఏమో తెలియదు, కానీ నాకేం దయవల్లే అనుకుంటాను. దయవల్లే అసలు కళ్ళగున అనుకుంది రియల్గా జరిగి మేము ఇల్లు కట్టించుకొని ఇండ్లు ఓపెనింగ్ చేసి ఇప్పుడు 1 ఇయర్ అయిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. చిన్న ఫొటోస్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నానండి. మా అమ్మ, మా నాన్న బట్టలు అయితే పెడుతున్నారు. అంత వీడియో నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకునేకి సరిపోతుంది, కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారనేది చెప్పే కుదరటం లేదండి. ఎందుకంటే నాకు అంత హ్యాపీగా ఉంది, అంత సంతోషంగా ఉంది. సొంతింటి కళ నెరవేర్చుకొని ఇంట్లో 1 ఇయర్ అయిపోయింది అని తలుచుకుంటుంటే అంత హ్యాపీగా ఉందండి. అందరూ ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ చందుని. వీడియో నచ్చితే లైక్ చేయండి.